సరిగ్గా 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్రం పొందింది. కానీ హైదరాబాద్ రాష్ట్రం మాత్రం అప్పటికీ నిజాం పాలనలోనే కొనసాగింది. స్వాతంత్రం వచ్చేసరికి 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారంలో ఉన్నాడు. నిజాం పాలనలో సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులపై దోపిడీ, నిరంకుశ విధానాలు, రజాకార్ అణచివేత ఇవన్నీ ప్రజల జీవనాన్ని కష్టతరం చేశాయి. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం మొదలుపెట్టారు. రైతు బహుజనుల ముందుకు వచ్చి తిరుగుబాటు చేశారు. రజాకార్ల దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయి. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంను భారత్లో విలీనం కావాలని కోరాడు. కానీ నిజాం మాత్రం స్వతంత్రంగా ఉండాలని పట్టుబట్టాడు. ఇంకా పాకిస్తాన్తో సీక్రెట్గా స్నేహం కొనసాగించేందుకు ప్రయత్నించాడు. ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం నిర్ణయాత్మకంగా అడుగువేసింది. 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. కేవలం 5 రోజుల్లోనే భారత సైన్యం హైదరాబాద్ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. నిజాం సైన్యం లొంగిపోయింది. సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాష్ట్రం అధికారికంగా భారతదేశంలో విలీనం అయింది. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు నిజమైన స్వేచ్ఛను ఆస్వాదించారు. తెలంగాణ విమోచన దినోత్సవం మన పోరాటాల, త్యాగాల, విజయాల ప్రతీకంగా నిలిచిపోయింది. ఇందుకు కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని గొప్పగా చెప్పుకుంటాం మన తెలంగాణ ప్రజలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అసలు ఏం చేశారు తెలంగాణ, హైదరాబాద్కి అని సపరేట్గా ఒక వీడియో వస్తుంది నెక్స్ట్ నా ఛానల్లో. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. Please subscribe.